ఫ్లెక్సీల విషయంలో కూడా చెప్పినాం. ఫ్లెక్సీలు హైదరాబాద్ సిటీలో మీరు అందరూ చూస్తున్నారు. ఇది యూనిఫామ్గా అందరికీ ఉంటే అబ్జెక్షన్ లేవు రూల్స్. వీళ్ళు కానీ హైదరాబాద్ కానీ వాళ్ళు మా పార్టీకి సంబంధించినటువంటి ఫ్లెక్సీలు మాత్రమే తీస్తున్నారు, చించేస్తున్నారు. మీరు కూడా టీవీలో చూసారు, పేపర్లలో చూస్తున్నారు. వాళ్ళది మాత్రం ఇప్పుడు గ్లోబల్ సబ్మిట్ జరిగింది, అది ఎవరికి అభ్యంతరం లేదు, అది పెట్టుకోవచ్చు. రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి మరి మాయి పెడితేనేమో తీసేస్తున్నారు. మా పార్టీ ఆఫీస్ దగ్గర కూడా మరి రాత్రి 3 గంటల రాత్రి వచ్చి తీసేస్తున్నారు. వారి కమిషనర్ గారు చెప్పినాం, ఒకవేళ యూనిఫామ్గా లేకపోతే మీరు జించేస్తే మేము డైరెక్ట్గా వాళ్ళే చెప్పేస్తామని కూడా చెప్పినాం. ఎందుకంటే పద్ధతి అనేది అందరికి ఒకటే పద్ధతి ఉండాలి కాబట్టి అది కూడా యూనిఫామ్గా డిసిషన్ తీసుకొని మరి వాళ్ళు అనౌన్స్ చేయమని చెప్పినాం. రెండోది, రేపు జరగబోయే కౌన్సిల్లో మాత్రం తప్పకుండా ఏవైతే నేమ్స్ మార్చినాయి కానీ లేకపోతే ఆ బౌండరీస్ ప్రాపర్గా లేనివి కానీ అవన్నీ విషయాలను కూడా మరి మాట్లాడటం జరుగుతుంది. మరి నిన్నటి నుంచి శ్రవణ్ గారు అదే పనిలో అదే కార్యక్రమాలలో ఉన్నారు కాబట్టి వారు కొంత ఇంకా డీటెయిల్గా చెప్తారని చెప్పి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మేము పారదర్శకమైనటువంటి ఒక పరిపాలన అందిస్తాం, ట్రాన్స్పరెంట్ ప్రజాపాలన అందిస్తాము అని చెప్పని సొల్లు మాటలన్నీ మాట్లాడి వాళ్ళ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయి నియంతృత్వ ధోరణితో ఇవాళ పనిచేస్తుందనడానికి నిదర్శనం జిహెచ్ఎంసీలో ఇవాళ వీళ్ళు తలపెడుతున్నటువంటి ఒక వార్డుల డీలిమిటేషన్ కార్యక్రమం. ఎవరి ఇష్టానుసారంగా మన్మానిగా డివిజన్స్ను ఉన్న డివిజన్స్ తీసివేయటం కానీ కొత్త డివిజన్స్ను కలపడం కానీ రాజ్యాంగబద్ధమైన ఒక ప్రక్రియ, ప్రజాస్వామ్యమైన ప్రక్రియ. అది కమిషనర్కైనా మంత్రికైనా ఎవరికైనా కానీ రాజ్యాంగేతర శక్తి లెక్క వ్యవహరించేటువంటి ఒక హక్కు లేదు. కానీ దురదృష్టం ఏంటి అంటే ఇవాళ జిహెచ్ఎంసీలో ఉన్నటువంటి అధికారులు కానీ లేకపోతే వాళ్ళపైన సూపర్ బాస్గా పనిచేస్తున్న రేవంత్ రెడ్డి మున్సిపల్ శాఖ మంత్రి కానీ ఇవాళ కుట్రపూరితంగా కుతంత్రపూరితంగా ఇవాళ జిహెచ్ఎంసీలో కాంగ్రెస్కు పట్టు లేదు కాబట్టి ఇవాళ బీఆర్ఎస్ పార్టీని బలహీనపరచాలి కాబట్టి వాళ్లకు అనూయంగులుగా ఉన్నటువంటి వాళ్లకు వెసులుబాటు కల్పించి వాళ్ళని గెలిపించాలన్న ఒక కుట్రతోటి వాళ్ళ కనీస సాంకేతిక పరమైనటువంటి అవగాహన లేకుండా జిహెచ్ఎంసీ చట్టానికి తూట్లు పడుస్తూ ఇవాళ 300 వార్డులు అని చెప్పని వాళ్ళు డిక్లేర్ చేసినట్టు పరిస్థితి. మేము అడిగినాం, ఈ 300 వార్డులు ఎందుకు రావాలా, 270 ఎందుకు రాలే, 280 ఎందుకు రాలే, 350 ఎందుకు రాలేదు అంటే మేము జాగ్రఫీ అని అంటే వాళ్ళు గూగుల్ మ్యాప్లలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా జాగ్రఫిక్ బౌండరీస్ను డిఫైన్ చేసినారు కానీ దే హ్యావ్ నాట్ టేకెన్ క్రైటీరియా ఆఫ్ ద పాపులేషన్. అట్లా ఇష్టం వచ్చినట్టుగా 27 మున్సిపాలిటీలను అట్లనే నియంతృత్వ ధోరణితోటి దొడ్డిదారులా ఇవాళ జిహెచ్ఎంసీలో కలిపి ఆ 27 మున్సిపాలిటీలో ఉన్నటువంటి ప్రజలను నానా ఇబ్బందులకు గురి చేసినారు. ఇవాళ 300 వార్డులని చెప్పి ఇవాళ మొత్తం అల్లకల్లోలం చేస్తూ రాజకీయంగా పట్టు సంపాదించడం కోసం మొత్తం ప్రజాస్వామ్య స్ఫూర్తిని గండిగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నేను మిత్రులారా ఒక విషయం చెప్పదలుచుకున్నా. రూల్ 8 ఆఫ్ సెక్షన్ 8 రూల్ 8 ఆఫ్ డీలిమిటేషన్ రూల్స్ అని చెప్పని మనకు జిహెచ్ఎంసీ యాక్ట్లో 1996 జిహెచ్ఎంసీ యాక్ట్ రూల్స్లో స్పష్టంగా ఉంది. మీరు కూడా మీడియా మిత్రులు చదవండి. స్పష్టంగా ఏం చెప్తుంది అంటే డీలిమిటేషన్ చేసేటప్పుడు తప్పనిసరిగా స్టేక్ హోల్డర్స్ అందరితో కన్సల్టేషన్ ప్రక్రియ చేయాలా. శాసన సభ్యులతో, శాసన మండలి సభ్యులతో, కార్పొరేటర్లతో అందరితో న్యాయబద్ధమైన, రాజ్యాంగబద్ధమైన, ప్రజాస్వామ్యబద్ధమైన, పారదర్శకమైనటువంటి సంప్రదింపులు జరపాలా. నెంబర్ 1. నెంబర్ 2, ఒకవేళ కనుక సంప్రదింపుల నేపథ్యంలో కనుక ఏదైనా డీలిమిటేషన్ చేయాల్సిన పరిస్థితి వచ్చినట్టయితే ఆ ప్రపోజల్స్ను ఒక అఫీషియల్గా తయారు చేసి డ్రాఫ్ట్ ప్రపోజల్స్ అన్ని కూడా సర్క్యులేట్ చేసి ఉండాలా. దాంతోపాటు ఆ డీలిమిటేషన్ అయినట్టుగా వార్డుల యొక్క మ్యాపులు కూడా ఇవాళ ఏమి చేయలేదు. దొంగలు దేశాలు పంచుకున్నట్టుగా రాత్రులు అన్నట్టుగా ఒక గజెట్ పట్టుకొచ్చినారు. ఆ గజెట్ను సర్క్యులేట్ చేసేసి 300 అయిపోయినాయి. మేము మళ్ళీ ఏదో రేపు కన్సల్టేషన్ పెడతామని చెప్పని తూతూ మంత్రం లెక్కి వాళ్ళ తమాషాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళ పెద్దలు గౌరవనీయ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి యొక్క నేతృత్వంలో ఈరోజు పెద్ద ఎత్తున కార్పొరేటర్లు, శాసనసభ్యులు, మాజీ మంత్రులు అందరూ కూడా వచ్చి ఈరోజు రిప్రజెంటేషన్ ఇవ్వడం అయింది. మీరు రాజ్యాంగబద్ధంగా పోతారా లేకపోతే రాచరికం లెక్క వ్యవహరిస్తారా అని చెప్పని వాళ్ళు మేము కమిషనర్ గారిని నిలదీయటం అయింది. వారు రేపు అన్నిటికీ కూడా మేము చర్చకు సమాధానం చెప్తా అన్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు 300 చేస్తారా 400 చేస్తారా మీ ఇష్టానికి వెసులుబాటు లేదు. రాజ్యాంగం ఏం చెప్తే ప్రజాస్వామ్యం ఏం చెప్తే చేయాలి కాబట్టి ఆ దిశలో పనిచేయాలని చెప్పని మేము ఈరోజు ఈ వినతి పత్రాన్ని ఇవ్వడం అయింది. ఒకవేళ రేపు తప్పనిసరిగా జిహెచ్ఎంసీలో జరిగేటువంటి జనరల్ బాడీ మీటింగ్లో కూడా పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. ఒకవేళ ప్రజాస్వామ్యబద్ధంగా, న్యాయబద్ధంగా జిహెచ్ఎంసీ
మన మున్సిపల్ శాఖ మంత్రి వివరించకపోతే కోర్టు తలుపులు తడతాం, తప్పనిసరిగా వీళ్ళని కోర్టుకి ఇస్తామని చెప్పి తెలియజేస్తాం. A gadget, if it is illegal, can be withdrawn. A gadget, if it is illegal, it can be withdrawn. It can be challenged. ఒకవేళ న్యాయబద్ధమైనటువంటి గజెట్ కాకపోయినట్టయితే, రాజ్యాంగ నిబద్ధతతోటి కనుక గజెట్ తీసుకురానట్టయితే దాన్ని ఛాలెంజ్ చేయవచ్చు. నెంబర్ 1. ఇంకోటి ఏమంటారంటే, ఇప్పుడు వీళ్ళు అడిగితే ప్రిలిమినరీ నోటిఫికేషన్ అని చెప్పారంటారు. మరి ప్రిలిమినరీ నోటిఫికేషన్లో డెమోగ్రాఫిక్స్ ఏంటంటే అవి లేవని అంటున్నారు. ఇప్పుడు ఏ వార్డులో ఒక దగ్గర ఇంతకుముందు పెద్దలు చెప్పినట్టుగా ఓ దగ్గర 20 ఇంటర్, 70 ఇంటర్, అట్లెట్లుంటాయి? నువ్వు సైంటిఫిక్గా చేసినట్టయితే CGG అని చెప్పని సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్లో కూర్చొని వాళ్ళ కాళ్ళు గూగుల్ మ్యాప్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా ఇక్కడ వీడు ఉంటే వీడు ఓటు మనే కావు, ఈ ఓటు అది కాదు అని చెప్పని ఇష్టం వచ్చినట్టుగా డిసైడ్ చేసుకొని ఇక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక్కడ చేసి వార్డులు డిసైడ్ చేస్తే ఎట్లయితుంది? హౌ ఇస్ దిస్ కాల్డ్ as డెమోక్రసీ? ఇది స్థానిక సంస్థల స్ఫూర్తికి 73, 74 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్కి వ్యతిరేకమే. మా అబ్జెక్షన్ ఏంటి అంటే, ప్రజాస్వామ్య పద్ధతిలో, రాజ్యాంగ పద్ధతిలో GHMC రూల్స్ కు అనుగుణంగా డీలిమిటేషన్ ప్రక్రియ చేయాలి. నువ్వు గజెట్ని ఇచ్చే ముందే సంప్రదింపులు జరపాలా, మ్యాప్లు ఇవ్వాలా, ఏ క్రైటీరియా మీద చేస్తున్నో చెప్పాలా, మా సమ్మతి కూడా తీసుకోవాలా, శాసనసభ్యులది, కార్పొరేటర్లది, ప్రజల యొక్క సమ్మతి తీసుకోవాలా. అది తీసుకోకుండా కమిషనర్ గారు, CGలో కూర్చున్న IAS ఆఫీసర్లు, ప్యాలెస్లో కూర్చున్న రేవంత్ రెడ్డి ముగ్గురు కలిసి డిసైడ్ చేసుకుంటే ఎట్లయితుంది? అట్లా కాదు కదా, ఇది పబ్లిక్ ప్రాపర్టీ కదా. ఒక రాజకీయ పార్టీగా మీరు ఎన్నిట్లో ఈ విధమైనటువంటి డీవియేషన్ అంటే 20,000, 60,000 దాంట్లో ఏంటంటే నాకు కూడా అవకాశం. మల్లారెడ్డి గారు చెప్తారు, ఫిర్జాది కూడా, కోడుప్పల్, దమ్మాయి కూడా ఈడనే వచ్చేసినాయి, వేరే దగ్గర కూడా చాలా. నమస్కారం. ఈరోజు మా మేడ్చల్ నియోజకవర్గాన్ని మొత్తం రూరల్గా ఉండే, మున్సిపాలిటీలు ఉండే, కార్పొరేషన్స్ ఉండే, సర్పంచులు ఉండే, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు ఉండే 220 మంది కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ఉండ్రి, 61 మంది సర్పంచులు ఉండ్రి, 5 మంది ఎంపీపీలు ఉండ్రి, 5 మంది జడ్పీటీసీలు ఉండ్రి. అసలుంటిది మొత్తం మటాజ్ చేసి 16 మందికి తీసుకొచ్చిరా మొత్తం. ఇంకొక మా కేసీఆర్ గారు బ్రహ్మాండంగా చిన్నగా చేసి అందరికి పరిపాలన మంచిగా ఉండాలి, బాగా అభివృద్ధి చెందాలి, ఎవరి మున్సిపాలిటీ వాళ్ళకి మంచిగా 25,000, 30,000 పెట్టి ఒక చైర్మన్ పెట్టి 20 మంది కౌన్సిలర్లను పెట్టి 28 మంది కార్పొరేటర్లను చేస్తే బ్రహ్మాండంగా నెలకు వాళ్ళకి పైసలు ఇచ్చి 300 కోట్ల చిల్లర ప్రతి నెల ఇచ్చి అభివృద్ధి కోసం వాళ్ళ ట్యాక్సులు వసూలు చేసి కొత్త డెవలప్మెంట్ సరౌండింగ్ అంతా కూడా మంచిగా 3 మున్సిపాలిటీలు, 7 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు బ్రహ్మాండంగా నడుస్తుందని సత్యలా 220 మందిని తీసేసి 16 మందిని చేశారు మా దగ్గర. ఇంకా ఎట్లా అంటే, మా పోచారం మున్సిపాలిటీ ఉంది, 57,000 చేశారు. దాంట్లోనే ఇంకొక డివిజన్ వచ్చింది, 28,000 చేశారు. ఒక మేడ్చల్ పాత మండలంలో ఒక దాంట్లో 57,000, ఒక దాంట్లో 50,000, ఒక దాంట్లో 28,000, ఒక దాంట్లో 30,000. అది తుక్కుగూడలో 18,000. అట్లా రకరకాలు చేశారు. ఇది పద్ధత, ఇది ఆలోచన చేయండి. పూర్వం ఒక 9 మున్సిపాలిటీలు, ఉప్పల్ కానీ, సూరారం కానీ, ఇవన్నీ కూడా GHMCలో కలిసినాయి. ఇప్పటికాడ పందులు కొట్లాడుతున్నాయి, మోరీలతో దిక్కు లేదు, దివాలు లేదు. 150 డివిజన్లు ఉన్నాయి పాత మున్సిపాలిటీ. అక్కడంతా డబ్బులన్నీ కూడా బంజారాలకు, జూబ్లీస్కు, అక్కడే ఫైనాన్షియల్ సిటీకి. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. మా తాను ఇంకా కీసర GHMCలో కలిపారు. ఇంకా రైతులు ఉన్నారు, వెంకటీలు ఉన్నాయి, మోరీలు సరిగా లేవు, బాత్రూమ్ సరిగా లేవు, దాన్ని తీసుకుపోయి GHMCలో కలిపిరా. ఆడ ఫైనాన్షియల్ సిటీలనేమో 177 కోట్లు పోతుంది, మా కీసర్లేమో ₹1 కోటి పోతుంది. దీనికి వ్యత్యాసం ఎట్లయితుందా? దాన్ని దీన్ని ఎట్లా కలుపుతారు ఒక జిల్లాకు? దీన్ని కూడా అభివృద్ధి చేయి, 300 చేయి, తప్పు లేదు. దీన్ని మొత్తం మోరీలకి కొద్దిగా ఫండ్ రిలీజ్ చేయి, మొత్తం GHMCలో డెవలప్ చేయి, రోడ్లు, డ్రైనేజీలు. ఇది ఎట్లా బంజారాట్ ఎట్లుందో మా కీసరా, మా మేడ్చల్ నియోజకవర్గం కూడా డబ్బులు ఇచ్చి డెవలప్ చేసి చేయి. ఎందుకంటే ట్యాక్సులు రేపు సమానం అవుతాయి. ఈడేవాడు ట్యాక్స్ ఎంత, ఈడ హైదరాబాద్ ఎంత కడతారో ఆడ కూడా అంతే కట్టవలసి వస్తుంది, అన్ని సమానం కట్టవలసి వస్తుంది. తప్పులేదు, కానీ ఈ రకంగా డెవలప్ కూడా చేయాలి. ఇప్పుడు మా జవహర్ నగర్ ఉంది, 2 ఏళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి రూపాయి ఇస్తలేరు. ఇంకో కొత్తగుట్ట రామ్కి వాళ్ళు
దమ్మాయిగూడ, జవహర్ నగర్, నాగారం 3 మున్సిపాలిటీ. మొదలు ఆ చెత్త సాఫ్ చేయమని చెప్పిన నేను. ఆ చెత్త కూడా క్లియర్ చేయమని, దాన్ని ఇప్పుడు చర్చలు కలిపి ఒక రోడ్లు సరిగా లేవు. మేము ఇంటింటికి నీళ్ళు ఇచ్చినాం, అన్నీ చేసినాం, రిజర్వాయర్లు కట్టాం. ఇప్పుడు అంత ఘోరం ఉన్నది. దయచేసి ఇప్పుడు అదే కమిషనర్ గారు చెప్పినాం, మమ్మల్ని కూడా రేపు రమ్మన్నాడు, ఇంక్లూడ్ చేసాడు. చెప్తే తప్పకుండా అన్ని వార్డులు సమానం చేయాలి. ఇంకా 10 పెరిగితే పెరుగుతాయి, ఇంకో 20 అయితే పెరుగుతాయి. తప్పేముందా? లీడర్లు అయితే మతాలు అయితే మొత్తం 440 మంది లీడర్లు ఉండే, ఎవరికి ఇప్పుడు ఏమీ లేదు. మంచిగా ఇన్నోవా కార్లు ఎక్కి బంగారం లెక్క తిరుగుతారు. ఒక్కొక్క వార్డులో 400 ఇన్నోవాలు ఉండే మతాలు. అసలు ఇప్పుడు 16 ఇన్నోవాలే అయింది. అంత ఘోరమైంది. జిహెచ్ఎంసీ చేయండి, అభివృద్ధి చేయండి, రింగ్ రోడ్ చేయండి, జిహెచ్ఎంసీ చేయండి. కానీ డబ్బులు ఇచ్చి అభివృద్ధి చేసి ప్రజలకు బాగా డెవలప్ చేసి రోడ్లు, డ్రైనేజు, పొల్యూషన్ లేకుండా చేసి జిహెచ్ఎంసీ కలిపిర్రు కదా. అభివృద్ధి ఫండ్స్ రిలీజ్ చేయి. మస్తు పైసలనే జిహెచ్ఎంసీలో బంజారాయిలో ఇక్కడ పెట్టకుంటే అక్కడ అన్ని పెట్టారు. మా మేడ్చల్లో పెట్టి అభివృద్ధి చేసి కలుపురు. జై తెలంగాణ. అడగాలి కదా, ఏంటి ఎట్లయితుందా? నువ్వే చెప్పు. అలా మోరీలే లేవు, పేకటీలు ఉన్నాయి, రోడ్లే లేవు. జవహర్ నగర్ ఫార్మర్ మేయర్ని మాట్లాడుతున్నాను. మల్లారెడ్డి సార్ ఆధ్వర్యంలో ఇవాళ నేను మేయర్ అయినాను. జవహర్ నగర్లో డంపింగ్ యార్డ్, అతిపెద్ద డంపింగ్ యార్డ్ తెలంగాణ మొత్తంలో అంటే జవహర్ నగర్లోనే ఉంది. దానివల్ల దాదాపు చుట్టుపక్కల ఉన్న ఊర్లన్నీ కూడా ఎఫెక్ట్ అయినాయి. మేము మా బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు దానికి క్యాపింగ్ చేసి వాటర్ ప్లాంట్స్ మన ఈ ప్లాంట్ పెట్టేసి మొత్తం కూడా క్లియర్ చేసాం. కానీ ఇప్పుడు దానివల్ల మళ్ళీ సేమ్ మనం రోడ్డు మీద నుంచి వెళ్తుంటే చెయ్యి ఇట్లా పెడితే చెత్త చేతికి అంటుతుంది. ఆ విధంగా గుట్టల మీద గుట్టలు తయారవుతున్నాయి. జవహర్ నగర్ని పట్టించుకోగా ఇంకా డంపింగ్ యార్డ్ పెంచేసి ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసుకుపోయి మళ్ళీ జిహెచ్ఎంసీలో కలిపేసి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు? జవహర్ నగర్ని కానీ దమ్మాయిగూడ కానీ మొత్తం మా జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం ఈ చుట్టుపక్కల మున్సిపాలిటీలు అన్నీ కూడా డంపింగ్ యార్డ్ వల్ల నాశనం అవుతున్నాయి. ఎవ్వరు కూడా జవహర్ నగర్లో భూమి కొనుక్కుందామన్నా, దమ్మాయిగూడలో ఇల్లు కొనుక్కుందామన్నా కూడా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఇక అలాంటి వాటిని వీళ్ళు ఏం డెవలప్ చేస్తారు అనేది కూడా మాకు నమ్మకం లేదు. ఇప్పుడే మేము జిహెచ్ఎంసీ కార్పొరేటర్స్ అందరు పత్రికలు ఇస్తూ ఉంటే ఇన్ని ప్రాబ్లమ్స్ వాళ్ళ దగ్గరనే ఇంకా ఉన్నాయి. ఇక రేపు మా జవహర్ నగర్ అలా కలిపి ఇంకెలాంటి ప్రాబ్లమ్స్ ఇంకేం సాల్వ్ చేస్తారనే మా నమ్మకం కూడా లేదు. దయచేసి చెప్తున్నా, మా దగ్గర జవహర్ నగర్కి ఏమైనా స్పెషల్ నిధులు ఏమన్నా ఉంటే కేటాయించాలని కోరుతున్నాను. దమ్మాయిగూడ అనేది కూడా కొత్తగా అంటే పంచాయతీ ఉండే ముందు ఇవన్నీ పంచాయతీ నుంచి డైరెక్ట్ మున్సిపాలిటీకి చేసినారు. అది మా టర్మ్ ఒక 5 years నడిచింది అంతే. అది డెవలప్మెంట్ ఎట్లా అంటే అయ్యింది, కానీ 100% డెవలప్మెంట్ ఎక్కడ కాలేదు. ఇప్పుడు ఇక్కడ చూస్తుంటే ఇక్కడ కార్పొరేటర్స్ అందరు వచ్చి ఇక్కడ వాళ్ళ రిప్రజెంటేషన్స్ ఇస్తున్నారు. రేపు మాది కూడా ఇక్కడనే కలుస్తే అసలు డెవలప్మెంట్ నిల్ అన్నది మా కళ్ళ ఎదురుగానే నిదర్శనం చూస్తున్నాం మేము. అదేవిధంగా పోనీ చేసినారు, కలిపినారు, 300 డివిజన్స్ చేసినారు, అదైనా కరెక్ట్గా చేయమని మేము రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇంకొకటి జవహర్ నగర్, నాగారం, దమ్మాయిగూడ 3 పక్కన ఉంటాయి. అట్లాంటిది జవహర్ నగర్, నాగారం తీసుకొచ్చి సికింద్రాబాద్ జోన్లో వేసారు, దమ్మాయిగూడ ఒకటి ఎల్బీ నగర్ జోన్లో వేసారు. మరి ఇది ఎవరు చేస్తున్నారు? కనీసం ఇందాక చెప్పినట్టు లోకల్ ఎమ్మెల్యేస్ని కూర్చోబెట్టి మరి ఈ విభజన జరిగితే బాగుంటుంది. మరి మనకి ఇంపార్టెన్స్ లేకుండా పబ్లిక్ ద్వారా ఎలెక్ట్ అయిన మెంబర్, ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్స్ కానీ వాళ్ళకు కూడా తెలియకుండా వాళ్ళ డివిజన్స్లో ఈ బైఫర్ఫికేషన్ ఎందుకు జరుగుతుంది అన్నది ఒక క్వశ్చన్. వీళ్ళందరినీ కూర్చోబెట్టి చేయాలన్నదే మా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.